హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా మెడికల్ పీజీ అడ్మిషన్ కోసం ఆల్రెడీ మనకి కట్ ఆఫ్ పర్సంటేజ్ ని రెడ్యూస్ చేస్తూ ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు న్యూ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలము కన్వీనర్ కోటాకి మాత్రమే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏపీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా లేదా కన్వీనర్ కోటాకి అని. ఏపీ స్టూడెంట్స్ ఒకవేళ తెలంగాణ స్టేట్ లో ఎంబీబీఎస్ చదివి ఉంటే అప్పుడు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంతేకాని తెలంగాణ స్టేట్ లో ఎంబీబీఎస్ చదవకుండా కేవలము ఏపీ స్టేట్ లో గానీ లేదా వేరే ఏ ఇతర స్టేట్ లోనైనా ఎంబీబీఎస్ చదివితే వాళ్ళకి కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. అంతేకాదండి, ఈ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసేటువంటి స్టూడెంట్స్ జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 15th పర్సెంటేజ్ మినిమం వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 10th పర్సెంటేజ్ మినిమం వచ్చి ఉండాలి. ఈ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోవడానికి జనవరి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి జనవరి 11వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మీకు ఈ అవకాశం ఉంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే లింక్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఈ లింక్ ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోండి. అంతేకాదండి, దీనికి సంబంధించినటువంటి అంటే ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే ఇంతకు ముందు పర్సంటేజ్ ని బేస్ చేసుకుని రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కూడా ఇదే నోటిఫికేషన్ కి కనెక్టెడ్ గా ఇచ్చారు. కాబట్టి దీనిలో మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా చూసుకొని మీరు ఇమ్మీడియట్ గా ఈ యొక్క తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు రివైజ్డ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా ఇప్పుడు వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేయడానికి వీలవుతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.